शंखा बाजे घंटा बाजे अरे गंगाराम नड़ रहा अरे गंगाराम नड़ पूरा भाई स्वामीजी उपदेशం ఉంటుంది అందరికి కూడా ఆశీర్వాదం ఉంటుంది बोल भारत माता की जय भारत माता की जय श्री राम जय श्री राम సీట్లలో వారు ఆశీనులు అవుతారు.
హిందూ ఐక్యత భారత్ మాతా కీ వక్త అమరలింగ గారు, కార్యక్రమం యొక్క అధ్యక్షులు డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా వాళ్ళు దీపేన సాధ్యతే సర్వం దీపదేవ నమో నమః. వేదిక దగ్గర పాత్రికేయ మిత్రులు మినహా మిగతా వాళ్ళందరూ వేదిక ముందు నుంచి వెళ్ళిపోయి మన కేటాయించినటువంటి కుర్చీల్లో కూర్చుంటాం. మహారాజ్ గారు భావించి దైవ స్వరూపంగా ఉన్నటువంటి దేశానికి సేవ కోట్ల జనాభా ఉండే వారందరికీ మేలు కలుగుతుంది. చేసేవాళ్ళు మాత్రమే హిందూ అనబడేటటువంటి శక్తి సమ్మేళనం చేస్తున్న వాళ్ళు. కానీ దీనివల్ల కలిగే ఫలితం ఎవరు పొందుతారు? హిందూ దేశంలో ఉన్న వాళ్ళందరూ పొందుతారు. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు, దేశానికి జాతికి సంబంధించినటువంటి విషయం. ఈ జాతి మొత్తాన్ని సమర్థవంతంగా శక్తివంతంగా బాగా ప్రయోజనకరంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా స్వయం శక్తి కలిగినటువంటిదిగా తయారు చేయడానికి పంచ పరివర్తనల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. 5 విషయాల్లో మనలో మార్పు రావాలి. ఎందుకంటే అనేక కారణాలు అడ్డుకోవడం జరిగింది. ఈ 5 విషయాలని మనం జాగ్రత్తగా గనక సంస్కరించుకున్నట్టయితే, బాగు చేసుకున్నట్టయితే, సంస్కరించడం అంటే మెరుగుపరుచుకోవడమే సంస్కరణ అంటే, కనుక ఆ విధంగా గనక అయినట్టయితే దేశం విశ్వగురువు అవుతుంది. ఆనందంగా హాయిగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు సుఖంగా ఉన్నామేమో కానీ ఆనందంగా ఉన్నామా? సంతోషంగా ఉన్నామా? కొంచెం ఆలోచించాలి. సుఖం అంటే దండ్ల పరుపులు వేసుకుని ఏసీ రూముల్లో పడుకోవడం సుఖం. సంతోషం అంటే పక్క మీద పడుకోగానే నిద్ర రావడం సంతోషం. ఎంతమందికి మందు వేసుకోకుండా నిద్ర వచ్చే పరిస్థితిలో ఉన్నారు? ఎంతమంది అరగదేమో ఇది తింటే అని ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు? భూష అన్న వాటిని జాగ్రత్తగా మనం మళ్ళీ మన దేశానికి అనుకూలంగా ఉండేట్టు చేయాలి. ఇవి విడివిడిగా ప్రత్యేకంగా దేనికవి పెద్ద విషయాలు
వాటిని మనం తెలుసుకుని ఆచరణలో పెట్టాలి అన్నది. కానీ ఆచరణలో పెట్టడానికి నేర్చుకోవడం పెద్దదేమో కానీ ఆచరించడం చాలా చిన్నదండి. దానికి వాళ్ళు కుటుంబాన్ని కనుక మనం చక్కగా సరిదిద్దుకున్నట్టయితే మిగిలినవన్నీ చాలా వరకు అందులో భాగంగా సర్దుబాటు అయిపోతూ ఉంటాయి. ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి ఆదర్శప్రాయంగా ఉండేది భారతీయ కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో కనీసం 4 తరాలు 3 తరాలన్నా ఉండేవారు. ఇప్పుడు 3 తరాలు 4 తరాలు మాట ఉంచండి, ఒక్క తరం ఉంటే చాలా గొప్ప. పిల్లలు పుట్టగానే హాస్టల్లో చేర్చేయటం, వాళ్ళు పెద్దవాళ్ళలో చేర్చాక పెద్దవాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చటం, తమ తరం వాళ్ళే తప్ప పై తరము లేదు కింద తరము లేదు. దానివల్ల జరుగుతున్నది ఏమిటి అంటే ఒక కప్పు కింద మనుషులు ఉంటున్నారు, ఒక హాస్టల్లో ఉన్నట్టుంటున్నారు, ఒక సత్రంలో ఉన్నట్టుంటున్నారు, అంతేగాని కుటుంబంలాగా కలిసి లేరు. ఈ ఉన్నప్పుడు కావలసిన ఆహారం దొరుకుతుంది, నిద్ర దొరుకుతుంది, మందులు దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆదరణ, ఆప్యాయత, ప్రేమ, అనురాగం అన్న ఉండవు. నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. మనకేదో అష్టలక్ష్ములు అంటారు. ఈ అష్టలక్ష్ములు భాగ్యం. ఈ భాగ్యాన్ని భోగం అనేది మనకి చాలా తక్కువ. దానికి ఇందాక ఉదాహరణ చెప్పాను. ఫ్రిడ్జ్ నిండా స్వీట్లు ఉన్నాయి, నా ఒళ్ళు కూడా చక్కెర ఫ్యాక్టరీ. స్వీట్లు ఉండడం అన్నది భాగ్యం. ఇది చక్కెర ఫ్యాక్టరీ అవ్వడం వల్ల భోగం లేదు, అనుభవించలేను. ఉన్న సంపద 4 కొడుకులు ఉన్నారు, 4 దేశాల్లో బ్రహ్మాండమైనటువంటి పదవుల్లో ఉన్నారు, చెప్పలేనంత ఆస్తి ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అమ్మా నాన్నకు తలనొప్పి వస్తే అపోలో హాస్పిటల్ నుంచి నర్సును పంపిస్తాను అని ఫోన్ చేస్తాడు. ఆ నర్సు వచ్చే లోపల వీళ్ళు ఎలా ఉంటారో తెలియదు. అది సుఖం నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఈ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల ఏం జరుగుతోంది అంటే యువతరంలో మానసికమైన ఒత్తిడి పెరుగుతోంది. వృద్ధులకి ఆశ్రయం లేకుండా తయారవుతోంది. పూర్వకాలం మన దేశంలో ఎక్కడా కూడా వృద్ధాశ్రమాలు అన్నవి చూడలే. మనం అనాథాశ్రమాలు కూడా చూడలే. ఒక 50-60 ఏళ్ల క్రితం అడగండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వృద్ధాశ్రమాలు ఉన్నాయా అని. ఏమయ్యారు? అప్పుడు వృద్ధులు లేరా? అప్పుడు వికలాంగులు లేరా? అప్పుడు అనాథలు లేరా? గ్రామమో కుటుంబమో వాళ్ళని ఆదరించేది. వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి మేలు జరిగేది. ఇంట్లో ఎవరైనా కళ్ళు లేని వాళ్ళు ఉంటే ధాన్యం ఎండబెట్టి కర్ర ఉంది, ఏమీ చేత కాకపోతే మజ్జిగ చేయడానికి ఆ కుండ అక్కడ పెట్టి ఆ కబ్బని చేతికి ఇస్తే వీళ్ళు కళ్ళు మూసుకుని ఇలా తిప్పుతూ ఉండేవారు, అటు ఇటు వచ్చి చూసుకుని వెళ్ళేవారు. ప్రతి వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది, ప్రతి వాళ్ళని ఉపయోగించుకోవటం మనకి తెలుసు. మనకు ఆదర్శాలు కూడా ఉన్నాయి. కాళ్ళు లేనటువంటి అనూరుణ్ణి ఏం చేశారండి? కాళ్ళు లేవు, సూర్యుడు తన రథసారథిగా చేసుకున్నాడు. అంగవైకల్యం ఉందని చెప్పి ఎక్కడా కూడా అనాథాశ్రమంలో పడేయలేదే. ఒక్క మనం పురాణాలు చూసినా చరిత్ర చూసినా అస్సలు ఎక్కడా కూడా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఇలాంటివి ఏమీ లేవు. తమ యొక్క కెరీర్లో ముందుకెళ్ళడం తప్ప కుటుంబం అనేటటువంటిది వాళ్ళకి తెలియదు. బాధ కలిగితే ఇంట్లో ఉన్న తల్లితోనో తండ్రితోనో భార్యతోనో అన్నతోనో తమ్ముడితోనో అక్కతోనో పంచుకోవడం తెలీదు. ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యల దాకా పెడుతున్నారు. కనుక ఒక సర్వే ప్రకారం ఇప్పుడు 15 ఏళ్ల క్రితం అనుకుంటా ఎంసెట్ల గురించి, ఎంసెట్ రిజల్ట్స్ వస్తున్నాయంటే పేపర్ చూడడానికి భయం వేసేది, ఎన్ని ఆత్మహత్యలు చూస్తామా అని. అప్పుడు ఒక సర్వే చేస్తే తెలిసింది ఏమిటంటే ఆ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరి ఇళ్లల్లోనూ తాతగారులు నాయనమ్మలు లేరట. అది వాళ్ళకి తెలిసింది. అంటే వాళ్ళకి షాక్ బ్రేకర్స్ లాగా ఉండి ఇమోషనల్ స్ట్రెస్ బస్టర్స్ అంటారు ఈ రోజుల్లో ఒక పదం. అలాంటి వాళ్ళలాగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. కనుక అలాంటి వాళ్ళు ఉంటే కాస్త నెమ్మది అవుతుంది. ఈ తల్లిదండ్రులు 35-40 ఏళ్ల వయసులో ఉండి వీళ్ళకి బాగా పౌరుషం ఉంటుంది. పిల్లాడి మీద కోపం వస్తే సర్దుకుందామని తెలియదు. 60 ఏళ్ల తాతగారు ఉంటే ఆయన రక్తం చల్లబడి ఉంటుంది కనుక నువ్వు ఊరుకోరా, వాడి సంగతి నేను చూస్తానంటారు. అమ్మాయి సంగతి అయినా అంతే, పెద్దవాళ్ళ సంగతి అబ్బాయి సంగతి అయినా అంతే. ఇటువంటిది లేకపోవడం వల్ల కష్టపడి కని పెంచి పోషించినటువంటి యువతరాన్ని మన దేశం కోల్పోతుంది. కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మిగిలిన 4 సర్దుబాటు అవుతాయి. అందులో
మిగిలిన 4 ఎలా సర్దుబాటు అవుతాయంటే సమరసత. సమాజంలో సంగతి తర్వాత ఆలోచిద్దాం. కుటుంబంలో సమరసంగా ఉంటున్నారా అండి? సమాన భావంతో కలిసి ఉంటున్నారా? కూతుర్ని అమ్మాయి బయటికి వెళ్ళేదే కదా, అబ్బాయిని ఇంజనీరింగ్లో చేరుద్దాం, అమ్మాయిని గవర్నమెంట్ కాలేజీలో చేరుద్దాం అనే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. అవునా కదా చెప్పండి. అబ్బాయి కాన్వెంట్లో చదువుతాడు, అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది. నేను ప్రభుత్వ పాఠశాలల్ని తప్పు పట్టట్లా. నిజానికి మంచి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు. వీలైనంత వరకు మీరందరూ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చండి. అక్కడ విద్యా విధానం బాగా లేదని ఎవరైనా అనడానికి వీల్లేదు. చదువు బాగా చెప్పకపోతే తల్లిదండ్రులే వెళ్ళి అడగండి. కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లాడిని ఏదన్నా అంటే తల్లిదండ్రులు యుద్ధానికి వస్తారు కదా. ప్రభుత్వ పాఠశాలల్లో వెళ్ళి పాఠం చెప్పట్లేదని ఎందుకు అడగరు? పాఠం చెప్పమని అడగండి. మా పిల్లలకి రావట్లేదు మీరు మళ్ళీ చెప్పమని అడగండి. తల్లిదండ్రులు అడగకపోవడం వల్ల, పిల్లలు ఠలాయించటం వల్ల చదువు అక్కడ తగ్గింది. కానీ నిజానికి కార్పొరేట్ స్కూళ్ళ కన్నా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కువ ఇది ఉన్నటువంటి డిగ్రీ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళకి ఎక్కువ పరీక్షలు ఉంటాయి, ఇంటర్వ్యూలు ఉంటాయి. వాళ్ళకి అనుకోవడం వల్ల అభిప్రాయ భేదాలు వస్తాయి. పిల్లలకి తల్లంటే గౌరవం తగ్గుతుంది. చాలా కుటుంబాల్లో ఈనాటికి కూడా ఆడవాళ్ళని సమానంగా గౌరవించడం లేదు. పూర్వం అంత కాదు కానీ ఇంకా లేదు. పూర్వం మరీ అన్యాయంగా ఉండేది, ఇప్పుడు అది తగ్గిందనుకోండి. కానీ ఏ ఇంట్లో అయితే భర్త భార్యని చులకనగా చేస్తాడో ఆ ఇంట్లో పెరిగినటువంటి కుర్రవాడు సమాజంలో ఏ ఆడదానిని కూడా గౌరవంగా చూడాడు. ఆడది అంటాడే తప్ప స్త్రీ అనడు. మరి అటువంటి పరిస్థితి రాకుండా కుటుంబాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అక్కడ రావాలి. ఇంకా ఆప్యాయతలు ప్రేమలు పెరగాలి. మనం పెద్దయ్యాక వృద్ధాశ్రమాల్లోకి వెళ్ళకూడదు అనేటటువంటి పెద్దలు ఎవరైనా అనుకునే పెద్దలు ఎవరైనా కనుక ఉన్నట్టయితే ఇంట్లో తెలుగులో మీరు పిలిపించుకోండి. అమ్మ, నాన్న, అక్క, అన్న, అత్త, పిన్ని, బాబాయ్, కాక ఇలాంటి పదాలు ఉన్నాయి కదా, ఇవి పిలిపించుకోండి.